నమస్కారం. వ్యూస్ ఛానల్కి స్వాగతం. తెలుగు సినిమాలలో బామ్మ అనగానే మనకి వెంటనే గుర్తొచ్చే వ్యక్తి తెలుసు అందరికీ. ఒకే ఒక వ్యక్తి, ఆవిడే నిర్మలమ్మ గారు. ఆవిడని ఎవరు కూడా నిర్మల అనే పేరుతో అనరు, నిర్మలమ్మ గారనే పిలుచుకుంటారు అందరూ. సినిమాల్లో మ్యాక్సిమం అన్ని పాజిటివ్ క్యారెక్టర్సే వేశారు. ఎక్కడో ఒకటి అరో చిన్న చిన్నగా నెగిటివ్ షేడ్స్ వేశారు. కానీ ఇంచుమించుగా చూడగానే మన ఇంట్లో బామ్మ ఇలా ఉంటే బాగుండు అని గుర్తొచ్చేలాంటి వ్యక్తి నిర్మలమ్మ గారు. సరే, సినిమాల్లో మనం ఎప్పుడు చూస్తూనే ఉన్నాం ఆవిడ్ని. ఇంట్లో ఒక తల్లిగా ఎట్లా ఉన్నారు అనేది నిర్మలమ్మ గారి అమ్మాయి కవిత గారితో మాట్లాడి తెలుసుకుందాం. ఇది ఈరోజు వైజయంతితో మాటామంతిలో నిర్మలమ్మ గారి అమ్మాయి కవిత గారితో విశేషాలన్నీ అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే. ముందుగా మీ అమ్మగారి గురించి చెప్పండి. అసలు ప్రాపర్ ఎక్కడ అమ్మ వాళ్ళది? అమ్మ వాళ్ళది బందర్ అండి. కోటమ్మ గారు వాళ్ళ సంతానం, గంగమ్మ గారు కోటయ్య గారు అని వాళ్ళ సంతానం. 9వ సంతానం ఆవిడ. పెద్ద కుటుంబం అన్నమాట అమ్మ వాళ్ళది. పెద్ద కుటుంబం, మామూలు సాదాసీదా కుటుంబం వాళ్ళది. అయితే అమ్మకి చిన్నప్పటి నుంచి 3వ తరగతి వరకు చదువుకున్నారు. అమ్మ 3వ తరగతి వరకు చదువుకున్నాక ఇంకా తర్వాత చదువుకోలేదు. అయితే ఎక్కువగా పక్కనే ఒక మంచి లైబ్రరీ ఉండేదట ఆ రోజుల్లో. అదే ఇన్స్పిరేషన్స్ వాళ్ళకి చదువుకోవడానికి. దాన్ని బాగా ఇంప్రూవ్ చేసుకున్నారు. వెళ్ళటం అక్కడే ఏదో పిల్లలందరూ కలిసి చెట్ల కింద ఉంటారు కదా, చిన్న చిన్న ఏయో చేయటం. ఆ ఊళ్ళో డ్రామాలు వేసేవాళ్ళంట అప్పటి రోజుల్లో, చిన్నపిల్లలు అప్పుడే. అవన్నీ చూసి అదొక ఇన్స్పిరేషన్. అప్పట్లో ఏదో ఇట్లా చేయాలి అట్లా చేయాలి, ఎగురుకుంటూ పాడుకుంటూ అక్కడ ఏదో చిన్న చిన్న, ఇప్పుడంటే చేయటం లేదు కానీ పాత రోజుల్లో అంతా వంటలు అవి చేసుకుని గుళ్ళతో బాగా ఆడుకునేవారు. అవన్నీ ఆవిడకి వంట చేయటం అట్లాగే లైబ్రరీలో ఎక్కువ పుస్తకాలు, ఆఫ్టర్నూన్ బాగా టైం పాస్ చేసేవారట. అంటే ఎక్కువ టైం. ఇంకా అట్లా బాగా ఇంప్రూవ్ చేసుకున్నారు తనకు తనే లాంగ్వేజ్ అవన్నీ. అప్పుడు ఆ ఊర్లోనే ఏదో ప్రెస్ ఒకటి ఉందంట, ప్రింటింగ్ ప్రెస్. చిత్రపుట నారాయణరావు గారు అని పేరు చాలా బాగా పాపులర్. ఆయన బ్రదర్ హనుమంతరావు గారు వాళ్ళంట. వాళ్ళది యాక్చువల్లీ ఇద్దరిది కలిపి ఆ ప్రెస్. ఆయన ఇలా వీళ్ళు ఆడుకుంటూ పాడుకుంటూ ఉంటే బాగున్నారు ఈ పిల్లలు. సరదాగా ఒకరోజు చూసారంట లైబ్రరీకి వచ్చి. ఓ చాలా ఇంట్రెస్ట్గా ఉంది వీళ్ళ గేమ్, ఇదంతా బాగుందని చూసి ఆయన ఇన్స్పైర్ అయ్యి ఏమ్మా ఏమన్నా చేస్తావా అంటే అని తలకాయ ఊపారట. 12వ ఏట్ల. అయితే అప్పట్లో ఇంట్లో వాళ్ళకి పెద్దగా ఇష్టం లేదు, అంటే ఎంకరేజ్మెంట్ ఉండేది కాదు. అవునండి. సరే అయినా ఇంకా చిన్నదానివి చూద్దాము, కొన్ని ప్రాక్టీస్ చేయి, సక్కుబాయి ఇట్లాంటివి ఉండేయంట. అవన్నీ కొన్ని బాగానే ప్రాక్టీస్ చేయని అన్నారట. ఇక అక్కడి నుంచి తనకి ఇంట్రెస్ట్, మనం చేసింది వాళ్ళు మెచ్చుకున్నారు, సో మనం కూడా ఏదో చేసేయాలి అని ఆరాటం. ఇంకా అట్లా చాలా రోజులు అలాగ ఇంట్లో అక్కడక్కడ తిరగటం, ఆ పిల్లలు ఫ్రెండ్స్తో అలా ఇంప్రూవ్ చేసుకోవటం, మోడ్యులేషన్ మాట్లాడటం చాలా ఇంట్రెస్టింగ్గా చేసుకున్నారట. తర్వాత సక్కుబాయి ఇంకా చాలా ఉన్నాయి, ఆవిడ పేర్లు చెప్పారు. అప్పట్లో ఇంకా పౌరాణికాలు ఇవే వేసేవారు ఎక్కువగాను. అవన్నీ వాటిల్లో బాగా ఆవిడ ఇంప్రూవ్ చేసుకుని 16వ ఏట ఆయన సరే అమ్మా నువ్వురా అని చెప్పి ఇంకా నాటకాలు అవి ఏయో 2-3 బాగా పేర్లు చెప్తా ఉండేవారు. అవన్నీ తీసుకున్నాక గరుడ గర్వభంగం అని ఒక మూవీ ఒకటి వచ్చింది. దాంట్లో చిన్న క్యారెక్టర్ వద్దుగానని చెప్పి తీసుకున్నారు. తీసుకుంటే అది బాగుంది కానీ బట్ దానికి ఎంకరేజ్మెంట్ లేదు. చెలికత్వ వేషం ఏదో వేశారు.